జాడీ కింద ఎత్తాము. సో దీంట్లో చేసాము. లాస్ట్లో అన్నం కలుపుకున్నాము. ఇది నవారా రైసు, అదే ఎర్రగా ఉంటుంది. దాంట్లో మళ్ళీ పచ్చడిలో కలిపేటానికి మస్తుగా ఉంది. ఈ లాస్ట్లో అన్నం కలుపుకుని తినే ఎక్స్పీరియన్స్ ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారు, ఎంతమంది టేస్ట్ చూసారో నాకు కామెంట్ పెట్టండి. నేనైతే తింటున్నాను. సో ఆవపిండి, కారం, నూనె, మెంతిపిండి కదయ్యా. అప్పుడైతే ఘాటుగానే ఉంది. 2 రోజులు అయితే కలిస్తే తప్ప మనకి ఇంకా టేస్ట్ కనపడుతుంది. ఓకే. హలో ఫ్రెండ్స్, మామిడికాయలు పచ్చడి కొరకు మామిడికాయలు తెప్పించాను చూడండి. సో దీన్ని నీటిలో వేసి నానబెట్టి శుభ్రంగా కడిగి తుడవాలి. కాయలు అయితే వచ్చినాయి. ప్రాసెస్ చాలా ఉంది ఇంకా. సో 2 గంటలు 3 గంటలు దీన్ని ఇట్లాగే ఉంచేద్దాం. తర్వాత దీని జోలికి వెళ్దాం. మామిడికాయలు పచ్చడి కొరకు సో తయారైపోతున్నాయి. ముక్కలు పొడులు కూడా తయారైపోయినాయి. కలపటమే ఆలస్యం. తెలుసు కదా మీ అందరికీ. మామిడికాయలు కోసిన తర్వాత కొందరు జీడేసుకుంటారండి, కానీ నేను వేయను. ఇగో ఈ లోపల ఈ తొక్క కూడా తీసేసి శుభ్రంగా తుడిచి వీటిని పచ్చడి కలుపుకోవాలి. మామిడికాయలు 30 కాయలు తీసుకొచ్చాము. దాంట్లో 27 కాయలు మాత్రమే తీసాను. ఇంకా 3 కాయలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయని పెట్టేశాను. దాంట్లోకి మెంతి పొడికి 1/2 కేజీ తీసుకున్నాను. సారీ, ఆవు పొడి 1/2 కేజీ. ఇంకా వేస్తాను కొంచెం మెంతి పొడిది. అందులో మళ్ళీ మెంతులు ఇట్లా వేస్తాను. వెల్లిగడ్డ, ఉప్పు, కల్లుప్పే కానీ నేను మిక్సీ పట్టాను. సో ఇది కారం, గుంటూరు కారం, నువ్వుల నూనె. దీంట్లో కావాల్సిన ఇది కాశ్మీరీ చిల్లీ పౌడరు. బాగుంటుంది టేస్ట్. అంటే కారం ఎర్రగా ఉంటుంది కానీ అంత ఘాటు ఉండదు. పచ్చడి చూడటానికి మాత్రం మంచిగా ఉంటుంది అంటున్నారు కదా అని ఈ సంవత్సరం కొత్తగా పెట్టేదండి ఇది. సో ఇది ఈరోజు పచ్చడికి ఏర్పాటు చేసిన మెటీరియల్ ఇది. ఇప్పుడు దీన్ని కలిపేద్దామండి. హలో అండి, మన పచ్చడి రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, కలర్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. దీంట్లో ఫస్ట్ టైం నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. ఇదిగో ఇట్లా కలుపుకొని ఇట్లా వేసేస్తున్నా. ఇదిగో ఈ జార్లో ఫస్ట్ అడిగిన కాస్త నూనె వేసాను. నేను ఎందుకు పైన పెట్టుకున్నానంటే కింద కూర్చొని నేను చేయలేను కనుక ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకున్నాను. ఇదంతా కలిపి జాడీకి ఇచ్చిన తర్వాత చూపిస్తాను. అక్కడ ఈ సంవత్సరం మా ఆవకాయ పచ్చడి రెడీ. చూడండి, మీరు కావాల్సిన వాళ్ళు చక్క మెజర్మెంట్ చూసుకుని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.